ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్ తమ మీద 200 క్షిపణులతో దాడులు చేసినప్పటికీ కూడా ఐక్యరాజ్యసమితి దీని మీద ఖండించకపోవడంతో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు సెక్రటరీ జనరల్ గుటెరస్ను వాళ్ళు నిషేధిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. గుటెరస్కి ఇజ్రాయిల్లో అడుగుపెట్టేటువంటి అర్హత లేదని, ఇంత నరమేధానికి ఇరాన్ పాల్పడుతున్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి 200 క్షిపణులు మా దేశం మీద ప్రయోగించినప్పటికీ కూడా ఐక్యరాజ్యసమితి దీని మీద స్పందించకపోవటం, గుటెరస్ ఈ విధంగా ఈ దాడులకు పాల్పడేటువంటి వాళ్లకు, తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని, కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము, ఆయనకు ఇజ్రాయిల్లో అడుగుపెట్టేటువంటి అర్హత లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఇరాన్ మీద ప్రతీకార దాడులు చేసి తీరుతామని, దీనికి పగ తీర్చుకుంటాము అని చెప్పి ఆయన మరొకసారి ప్రకటించారు. తమకు మద్దతుగా నిలిచినటువంటి అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.